ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోహిత్, వెళ్ళి ప్రీతి నాపనాన్నా. ప్రీతి, ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, మనకెందుకు చెప్పు. తను చెప్పిన వర్షన్ రాంగ్ అయితే నువ్వు ఆలోచించే వర్షన్ కూడా రాంగ్ అవుతుంది. అంత బ్లైండ్గా డిసైడ్ అవ్వడం కరెక్ట్ కాదు. అవునక్క, ఏదైనా ఉంటే తనే వాళ్ళ ఆయనతో మాట్లాడి ఫ్యామిలీతో మాట్లాడి తన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటుంది. మన ఇన్వాల్వ్మెంట్ వద్దక్క. లేదు లేదు, వాళ్లతో మాట్లాడే విషయం అయితే కాదిది. స్టేషన్కి వెళ్లి కేసు పెడితేనే మ్యాటర్ సెట్ అవుతుంది. అనన్య, పద. వద్దు మేడం. వద్దు. ఎందుకు వద్దంటున్నావు? పాపం, నా అత్తయ్య గారి ఫ్యామిలీని ఇలా అల్లరి పెట్టడం ఎంతవరకు కరెక్టు అని. వాళ్ళు నీకు అన్యాయం చేశారుగా. అన్యాయం చేసినా అది నా ఫ్యామిలీనే కదా మేడం. నా విషయంలో వాళ్ళు ఇలా ఉన్నా ఆ ఫ్యామిలీకి బయట చాలా మంచి పేరుంది. ఆ పేరు నా మూలంగా పాడవటం కరెక్ట్ కాదు కదా. సో అదే ఆలోచిస్తున్నాను మేడం. ఇంటి కోడలిగా ఇలాంటి సమయంలోనే కదా విశాల హృదయంతో ఆలోచించాలి. అంతే కదా మేడం గారు. సరే అనన్య, నీ ఇష్టం. ఇది నీ జీవితం. నువ్వెలా డిజైన్ చేసుకుంటే అలా ఉంటుంది నీ ఫ్యూచర్. ఏంటి అంతా భయపడిపోయారా? నేను డిసైడ్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇది జస్ట్ శాంపిల్ అని చూపించాను. నేను డిసైడ్ అయ్యే వరకు తీసుకురావద్దు. పద్ధతిగా ఉండండి. ఏంటే మళ్ళీ వచ్చావు ఇక్కడికి? చేసింది సరిపోలేదనా? పిచ్చి వేషాలు వేయకుండా వచ్చిన దాన్నే బయటికి వెళ్ళిపో. అయ్యో రామా, వెళ్ళాలా? వేళ కాని వేళ నేనెక్కడికండి వెళ్ళాలి? మీరు సరదాగా అలా బయటికి వెళ్దామనంటే చెప్పండి, ఇప్పుడు వెళ్ళి రెడీ చేస్తాను. పోనీ అంత టైం ఎందుకు వేస్ట్ అంటారా చెప్పండి, ఇలాగే వచ్చేస్తాను. మీరు నా కూడా వస్తే భార్యగా శ్మశానానికైనా తోడుగా వస్తా. అంతేకాని ఎలా పడితే అలా పో అంటే పోతానా? నేను మరీ అంత తెగింపు లేని దాన్ని, చేతకాని దాన్నా? మీరు తాళి కట్టిన నా భర్త. సో ఇది నా అఫీషియల్ అత్తగారిల్లు. బయటికి నేను వెళ్ళాలి అంటే అది నాకు నేనే వెళ్ళాలి. నన్ను బయటికి పంపించే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఏయ్, ఏంటే బాగుతున్నావు? తాలి మెడలో ఉంది కదా, తెగించి ఏం మాట్లాడినా చెల్లుతుందిలే, ఎవరేం చేస్తారులే అని అనుకుంటున్నావా? నాకు నీతో బంధమే అక్కర్లేదు అనుకున్నప్పుడు దీన్ని తెంచి అవతల పడేయడం నాకేమన్నా లెక్క అనుకుంటున్నావా?
ఇప్పుడే ఇప్పుడే దీన్ని తెంచి పడేస్తాను. రోహిత్, రోహిత్, వదులు నాన్న. వదలమని చెప్తున్నాను కదా. మెడ పట్టుకుని బయటికి గెంటేసినా మళ్ళీ సిగ్గు పద్ధతి ఏమీ లేకుండా దారి వెతుక్కుని మరొకసారి ఈ విషసర్పం ఇంట్లోకి దూరింది. ఇటువంటి దాని మీద నువ్వెందుకు నాన్నా సంస్కారం మర్చిపోయి ప్రతాపం చూపిస్తున్నావు? మళ్ళీ ఏం చెయ్యాలనే పన్నాగంతో వచ్చిందో అది చూద్దాం. వదిలే. పిన్ని, దీన్ని అలాగే వదిలేస్తే చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదం ఇప్పుడొచ్చింది కాదు నాన్న. ఎప్పటి నుంచో ఈ కుటుంబం నాశనాన్ని కోరి కాపు కాచుకునుంది. వెళ్ళగొట్టినా తిరిగి వచ్చింది అంటే బలంగా అనుకునే వచ్చింది. సమస్య తీరాలి అంటే సమయం చూసి కొట్టాలి. దాని మెళ్ళో ఉన్న తాళిని తెంచినంత మాత్రాన నీతో ఉన్న భార్య అన్న బంధం తెగిపోదు. తొందరపాటుగా నువ్వే నిర్ణయం తీసుకున్నా అది దానికి అవకాశమై ప్రమాదం మరింత పవర్ఫుల్గా మారుతుంది. అందుకే ఆచితూచి అడుగు వేసి దాన్ని అద్దపాతాళానికి తొక్కేయాలి. రోహిత్, ఇంట్లో ప్రీతి ఉంది. తొందరపడి మనమేం చేసినా దాని తాలూకు ప్రభావం తన మనసు మీద పడుతుంది. ఈ కుటుంబంలో మరో మారు సమస్యలను తీసుకొస్తుంది. ఆలోచించు నాన్నా. ఏం చేయాలో దాని సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు రోహిత్.